హలో ఎవరీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డిఎన్డి. ఎపిసోడ్ 27 గురించి రివ్యూ అండ్ డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు ఎపిసోడ్ అంతా ఒకటే వర్డ్ మీద లిటరల్గా నాకు నడిచినట్టు అనిపించింది. అదేంటంటే ద్రోహం. ఈ ద్రోహం అనే వర్డ్, ద్రోహం, మోసం అనే వర్డ్ చూస్తుంటే నాకు పాత సూర్య సినిమా 6 సినిమాలో ద్రోహం, 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 ద్రోహం ఆ సాంగ్ రన్ అవుతా ఉంది నాకు ఎపిసోడ్ చూస్తున్న సేపు. ఎందుకంటే అదే పాయింట్ పట్టుకుని లైక్ అరౌండ్ మెజారిటీ ఆఫ్ ద ఎపిసోడ్ కాదు, ఒక సెగ్మెంట్ అంతా అదే నడిపించేశారు. అదేంటో డీటెయిల్గా చెప్తాను. సో బిఫోర్ వి స్టార్ట్ ఆఫ్ ద రివ్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఫస్ట్ ఏంటంటే, నీతోనే డ్యాన్స్ టు నైట్ అని చెప్పి ధృవ సినిమాలో రామ్ చరణ్ సాంగ్ ప్లే చేయడం జరిగింది. సో జనరల్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలి, జనరల్గా ఒక సాంగ్ ప్లే అయింది అంటే ఆ సాంగ్లో ఒక థీమ్ ఉంటుంది, ఆ థీమ్తోనే ఎపిసోడ్ అంతా రన్ అవుతుంది. సో ఇవాళ ఎపిసోడ్ కూడా అదే థీమ్తో రన్ అయింది, విచ్ ఇస్ బేసికలీ డ్యాన్స్. అండ్ టాస్క్ అంతా డ్యాన్స్ రిలేటెడ్ ఉంది. బట్ బిఫోర్ గెటింగ్ దట్, మార్నింగ్ కొంచెం సెషన్ జరిగింది, దాని గురించి కొంచెం అప్డేట్ ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే, సుమన్ శెట్టి అండ్ మన రాము ఏమో చైర్లో కూర్చున్నారు. చైర్లో కూర్చున్నప్పుడు సుమన్ శెట్టి ఏంటంటే ఇండైరెక్ట్గా, తమ్ముడు నువ్వు కుమ్మేయాలి, నువ్వు అయిపోవాలి, రాము రాము నువ్వు అయిపోవాలి, నువ్వు కెప్టెన్ అవ్వాలి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడు. తర్వాత ఏంటంటే కిచెన్లో ఈ తనూజ ఏంటంటే, నాకు డాక్టర్తో నేను చెకప్ చేయించుకున్నాను, నేను ప్రోటీన్ పౌడర్ తినాలని అని చెప్పాడు. సో నాకు ప్రోటీన్ నువ్వు ఇవ్వట్లేదు ఇది అని చెప్పి బర్నీ మీద అలిగింది లిటరల్గా. బర్నీ ఏంటంటే, ప్రోటీన్ ఏంటి నువ్వు ఇష్టం ఉన్నట్టు తీసుకున్నానా, నేను ఎవడ ఆపేది లిటరల్గాను, తీసుకో ఇది అదంటే తనూజ అలిగింది అనమాట. అదో చిన్న సన్నివేశం జరిగింది. తర్వాత ఏంటంటే, సంజన మళ్ళీ అదే ఫ్లోరా దగ్గర కూర్చుని గుడ్లు ఉన్నాయి, 10 గుడ్లు ఉన్నాయి, లేపేద్దామా ఇది అదంటే, ఫ్లోరా ఏమో నేను పార్టిసిపేట్ చేయనమ్మా ఇందులో. సో సంజన ఏంటంటే ఫస్ట్ కిచెన్లో వెనక్ సైడ్ వెళ్ళి అదే కిచెన్ దగ్గరికి వెళ్ళి ఒక గుడ్డు తినేస్తూ ఎమాన్యుల్ అడిగింది, తింటావా నువ్వు అని చెప్పేసి. నేను తిన్ను, రైస్తో తింటాను అని ఎమాన్యుల్ చెప్పాడు. చెప్పిన తర్వాత సడన్గా మళ్ళీ కాసేపు పోయిన తర్వాత ఏంటంటే, అరౌండ్ లంచ్ టైం కార్నర్లో తను లాండ్రీకి ఇవ్వాల్సిన బట్టలన్నీ పెట్టుకుని అక్కడ సైలెంట్గా ఆ బట్టల కుప్పలో ఏమో 7 గుడ్లు పెట్టేసుకుంది లిటరల్గా. ఏడో ఎన్ని పెట్టుకుందో కౌంట్ మనకు తెలీదు. అది తీసుకెళ్ళి ఆ బుట్టంతా తీసుకెళ్ళి మన స్టోర్ రూమ్లో పెడుతున్నప్పుడేమో 7 గుడ్లు లిటరల్గా లప్ప లప్ప రప్ప 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 అని వేసింది లిటరల్గా. 7 గుడ్లు వేసేసింది అండ్ సైలెంట్గా వచ్చేసి మళ్ళీ ఆ బట్టలు, అంటే ఆ బట్టలు పెట్టేసి సైలెంట్గా వచ్చేసింది అనమాట. కరెక్ట్గా లంచ్ వడ్డించుకునే టైంలో బర్నీ అన్నాడు, వేర్ ఆర్ ద ఎగ్స్, ఎగ్స్ ఎక్కడా అని అన్నాడు. దివ్య ఏమో ఇట్లా వెతికింది, ఎగ్స్ ఎక్కడ అని చెప్పేసి. ఎగ్స్ ఏం కనబడలేదు. ఆ చర్చ మొదలైంది లిటరల్ గానే, ఎగ్స్ ఎవరు లేపేశారు, ఇది అది అది ఇది అది అని చెప్పి. బేసిక్గా అందరికి డౌట్ సంజన మీదకే డౌట్ వచ్చింది లిటరల్ గా. సంజన నాకేం తెలుసురా, నన్ను చూస్తానేంట్రా, నాకు తెలియదురా ఇది అదే చెప్పి యాజ్ యూజువల్ కవరప్ చేసింది. అండ్ శ్రీజ ఒక సర్వీస్, శ్రీజ రే తనే తీసిందిరా ఇది అది అన్నది. ఎమాన్యుల్ కూడా నాకు నీ మీద డౌట్ ఉంది మమ్మీ ఇది అది అది అన్నాడు. సో ఈ విషయంలో ఏంటంటే చాలా మంది సీరియస్ అయిపోయారు లిటరల్ గాను. అండ్ రితు కూడా సీరియస్ అయింది. ఫస్ట్ ఏంటంటే సంజన అందనమాట, తిండి మీద కోపం ఎందుకు రా, వెళ్ళి తినరా అంటే రితు అలిగింది యాక్చువల్గా. నా అన్నం తిన్ను, తొక్కవద్దు, తోటకూరొద్దు, నేనేం తిన్ను, లిటర్గా ఫుడ్ పోయింది, ఎగ్స్ పోయింది, ఇది అది అది అని చెప్తే, తిండి మీద కోపం ఎందుకు రా అని చెప్పి సంజన అంది. అంటే మీరు ఫస్ట్ నీట్గా నిక్కచ్చిగా ఏడ్చి తర్వాత మాకు ఇవ్వండి, ఓకే, మీరు గుడ్లు లేపాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అన్నాడు అనమాట లిటర్గా. సంజన ఏమో నేను కాదు అని చెప్పి డిఫెండ్ చేసుకుంటుంది లిటరల్గా. అది అయిపోయిన తర్వాత డెమాన్ పవన్ వచ్చి సీరియస్ అయ్యాడు. మీరు వెళ్ళి అడగాలి కదా, ఫుడ్ మానిటర్ కదా మీరు, ఫుడ్ పోతే ఎవరు, మీరు వెళ్ళి ఒక్కొక్కరిని వెళ్ళి అడగాలి, ఇన్వెస్టిగేట్ చేయండి ఇది అది అని చెప్పి చెప్పాడు. సంజన ఏమో కొంచెం ఫేస్, తన విక్టిమ్ అని తను తప్పు చేసింది అది తెలిసిపోతుంది తన ఫేస్లో. వెళ్ళి అందరినీ నువ్వు తీసావా, మీరు తీసారా అని చెప్పి మన మాస్క్ మ్యాన్ అడిగితే, మాస్క్ మ్యాన్ ఏంటంటే ఒక సీరియస్ డైలాగ్ వేసాడు ఇలాంటి విషయంలో. మా అమ్మనైనా నేను బయటకు తోసేస్తాను, మీరే చేశారు, లేకపోతే ఫ్లోరా చేసి ఉంటుంది, ఫ్లోరా కాకపోతే మీరే చేసి ఉంటారు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పాడు అనమాట. చెప్తేనేమో మళ్ళీ డెవన్ పవన్ అడుగుతున్నాడు హరీష్ వచ్చేసి, ఇంకా ఈ విషయంలో పనిష్మెంట్ ఎవరా అంటే, ఇస్తాను పక్కా ఇస్తాను, నేను మంచిగా ఇస్తాను, నేను ఇది అది అని చెప్పి డెవన్ పవన్ అన్నాడు. అక్కడ ఏంటంటే అక్కడతో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకో సన్నివేశం నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. శ్రీజ ఏమో ఫ్లోరాని పక్కకు తీసుకెళ్ళి చెప్తాను అనమాట, చూడండి మీరు నా ఫ్రెండ్, కాకపోతే మీకు అండ్ సంజన మధ్య ఉన్న రిలేషన్ ఎట్లా కనిపిస్తోంది అంటే, సంజన గారు ఏం చెప్పినా మీరు తలా ఊపేసుకుంటూ పనోడ్లాగా చేసేస్తున్నారు. ఆమెకు మీరు ఫుల్ అథారిటీ ఇచ్చేసారు. ఆమె ఏం పని చెప్పినా బట్టలు మడత పెట్టు అన్నా, అన్నం తినిపించు అన్నా, ఇది చేయన్నా అది చేయన్నా, కాఫీ గడగన్నా కప్పు గడగన్నా, ఏది చెప్పినా మీరు తల ఊపుకుంటూ చేసేస్తున్నారు. అది ఎట్లా కనిపిస్తుంది అంటే, మీరు ఒక సర్వెంట్ లా కనిపిస్తున్నారు, ఇది అది అది అంటే. కరెక్ట్గా అదే టైంలో
అది చెప్తుంటే కరెక్ట్‌గా సంజన వచ్చింది. సంజన వచ్చి, "ఫ్లోరమ్మ, నాకు ఫింగర్ నెయిల్స్ ఇప్పుడే తడి తడిగా ఉంది. ఇప్పుడే యేసుకున్నాను. నాకు అన్నం తినిపిస్తావా? నోట్లో పెడతావా?" అని అంటే ఫ్లోరా ఏమో నాకు కొంచెం టైమ్ ఇవ్వండి అని చెప్పింది. చూసారా? అప్పుడు శ్రీజ మళ్ళీ అంది, "చూసారా? ఇదే మిమ్మల్ని వాడుకుంటుంది. స్ట్రెయిట్ అవే నో అని చెప్పండి. తను తినాలనుకుంటే స్పూన్‌తో తినొచ్చు. ఓకే. కానీ మీకే పని చెప్తుంది. మీరు ఇది మార్చుకోండి. మీరు నా ఫ్రెండ్ కాబట్టి ఇది అని చెప్పింది." ఈ విషయంలో యాక్చువల్‌గా శ్రీజని అప్రిషియేట్ చేయాలి. అంటే ద వే తన ఫ్రెండ్ గురించి కన్సర్న్‌తో కొంచెం నీట్‌గా అంటే ఇప్పుడు పాము చావకూడదు, కర్ర విరక్కూడదు అన్నట్టుగా నీట్‌గా చెప్పింది. విచ్ వాస్ వెరీ గుడ్. హావ్ టు అప్రిషియేట్ దట్. అది అయిపోగానే టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటంటే అంటే చాలా సింపుల్ టాస్క్. అయితే ఈ టాస్క్ నాకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అనిపించింది. నేనేంటో చెప్తాను. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక డాన్స్ ఫ్లోర్‌లా పెట్టారు. ఒక చిన్న రెయిన్ డాన్స్ ఫ్లోర్‌లా పెట్టారు. రెయిన్ ఇలా పడుతుంది. సెటప్ పెట్టారు. అండ్ ఎదురుగా ఏంటంటే ఈ కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో కంటెండర్స్ ఎవరు కళ్యాణ్, ఇమాన్యుల్, రితు అండ్ రాము. ఈ నలుగురు ఏంటంటే ఒక పోల్ ఉంటుంది. ఒక పోల్, ఒక బాక్స్లో ఒక పోల్ ఉంటుంది, ఒక అంబ్రెల్లా ఉంటుంది. అదొక రెడ్ బాక్స్, బ్లూ బాక్స్ నుంచి రెడ్ బాక్స్ లోకి పెట్టాలి. సారీ, రెడ్ బ్లూ బాక్స్ అందరు రెండు బాక్సుల మధ్యన అది చేంజ్, అది తోసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టాలన్నమాట. ఈ లోపల ఏంటంటే ఆ ఫ్లోర్ మీద నాన్ కంటెండర్స్ ఎవరు ఉన్నారో రెస్ట్ ఆఫ్ ద హౌస్ మేట్స్ వాళ్ళందరూ డాన్స్ వేస్తూ ఉంటారు అనమాట. డాన్స్ వేస్తున్నప్పుడు గంట పట్టుకుంటారు. ఎవరైతే ఫస్ట్ పరిగెత్తుకెళ్ళి గంట పట్టుకోవాలి. గంట పట్టుకున్న వాళ్ళు డాన్స్ చేయాలి. ఆ డాన్స్ అయ్యేంత వరకు వీళ్ళు కుట్లాడుకుంటూ ఆ బాక్స్‌ని తీసుకెళ్ళి ఒక చోటు నుంచి ఒక చోట పెట్టాలి. పెట్టిన తర్వాత డాన్స్ అయిపోయిన తర్వాత వాడేంటంటే ఒకడు నామినేట్ చేస్తాడు. ఎవరైతే డాన్స్ చేసాడో అతను ఏంటంటే ఒకడు నామినేట్ చేస్తాడు. బాస్ యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటే ఎలిమినేట్ చేస్తాడు. అవి యూ ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి. ఇందులో నాకు అర్థం కానిది ఏంటంటే అది ఈ జాగా నుంచి ఆ జాగాకి ఎందుకు మూవ్ చేయాలి? ఎందుకంటే ఎలాగో మూవ్ చేయనా చేయకపోయినా ఎవరో ఆ డాన్స్ అయిపోయి సాంగ్ అయిపోయిందో వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. ఒకవేళ మూవ్ చేస్తే ఏంటి అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు అనిపియలేదు నాకెందుకో ఆ ఎపిసోడ్‌లో. ఒకవేళ ఈ కలర్ నుంచి ఈ ఈ ఈ పొజిషన్ నుంచి ఆ పొజిషన్ వరకు ఆ బాక్స్ తోసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఏమవుద్ది? నాకు అర్థం కాలేదు. అంటే నేను అనుకునేది ఏంటంటే తొందరగా వెళ్లి మూవ్ చేస్తే సాంగ్ అక్కడితో ఆగిపోతుంది. వెంటనే ఎలిమినేషన్ స్టార్ట్ అయిపోతుంది. లేదు అంటే సాంగ్ అయ్యే వరకు మనిషి డాన్స్ చేస్తూ ఉంటాడు. తడిసిపోయి డాన్స్ చేస్తున్నాడు. అయిన తర్వాత ఎలిమినేట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. సో అందులో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అది స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఏంటంటే నాన్ కంటెండర్స్ అందరినీ సపోర్ట్ అడుక్కుంటారు అనమాట బేసికల్గా. అండ్ ఇమాన్యుల్ ఏమో అన్న నాకు సపోర్ట్ చేయని చెప్పి బర్నీని అడిగితే బర్నీ ఏమో నువ్వు మాత్రం నా క్యాప్టెన్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు క్యాప్టెన్ అయిపోతే నీ మీద సంజన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ తను చెప్పినట్టే నువ్వు చేస్తావు. సో నాకు నువ్వు క్యాప్టెన్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఆవిడతో పడదు కాబట్టి, ఆవిడకి హౌస్తో పడదు కాబట్టి నాకు అంటే అదే బేసిక్ అర్థం చేసుకోవాలి. అలా వద్దు అనేసాడు. ఇమాన్యుల్ ఏమో ఆర్గ్యుమెంట్, తను చెప్పినట్టు నేనెందుకు చేస్తాను? నాకంటూ సొంత ఒపీనియన్ ఉంది. నేను అలా చేస్తాను కదా! తను చెప్పినట్టు ఎందుకు చేస్తాను? ఒకవేళ తను చెప్పినా నేను క్యాప్టెన్‌గా ఉంటే నేను వింటానా? వినను కదా! అండ్ నేను చెప్పినట్టు తను వింటుంది నేను క్యాప్టెన్‌గా అయినప్పుడు ఇది, అది, అది అని నేను తనని అమ్మ అనడం పిలవడమే నీకు ప్రాబ్లమా? ఇది, అది అని చెప్పి ఆర్గ్యూ చేశాడు. ఇది కాకుండా శ్రీజ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రాము అండ్ ఎమాన్యుల్ వాళ్ళని నేను తీసేస్తాను. అండ్ నా సపోర్ట్ వచ్చి కళ్యాణ్‌కే. రితు ఏంటంటే రితు అండ్ రితుకి ఏంటంటే తను క్యాప్టెన్ అవ్వాలని అట్ ద సేమ్ టైమ్ షీ వాంట్స్ కళ్యాణ్ నాట్ టు బి ద క్యాప్టెన్. సో తనేంటంటే చెవులో చెప్పింది ఇట్లా డెమోన్ పవన్‌కి కళ్యాణ్‌కి మాత్రం కళ్యాణ్‌కి ఛాన్స్ వస్తే మాత్రం కష్టమే ఇది అది అని చెప్పింది. అది మనం చూస్తాం లైవ్‌లో అది ఎపిసోడ్‌లో చూసాము. కళ్యాణ్ ఏంటంటే ఒక ఇంటెన్షన్‌లో ఉన్నాడు దట్ తను ఎలిమినేట్ అవ్వడు అని చెప్పేసి. అండ్ తను ఎలిమినేట్ అవ్వడు. తనకి ఛాన్స్ హీ వాంటెడ్ టు బికమ్ క్యాప్టెన్ అనమాట. అది అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి గంట కొట్టడానికి ఫస్ట్ ఏంటంటే ఎవరో నించున్నారు దివ్య. స్క్రీన్ లెఫ్ట్ టు రైట్ చూసుకుంటే దివ్య, డెమోన్ పవన్, శ్రీజ, ఫ్లోరా, సంజన నించున్నారు. డెమోన్ పవన్ సెంటర్లో ఉండడం బాగా అడ్వాంటేజ్. ఎందుకంటే సెంటర్లో ఉన్నవాడికి స్ట్రైట్ పరిగెత్తాలి. ఇప్పుడు గంట ఎదురుగా ఉంది. సెంటర్లో ఉన్నాడు అంటే స్ట్రైట్గా వచ్చి ఇలా పరిగెత్తేస్తాడు. అదే సైడ్లో ఉన్నాడు అంటే యాంగిల్ కవర్ చేయి లోపల కష్టం అయిపోద్ది. అండ్ డెమోన్ పరిగెత్తేటప్పుడు మనకు క్లియర్గా వీడియోలో చూస్తే శ్రీజ పరిగెత్తినప్పుడు కొంచెం చెయ్యి ఇలా అడ్డు పెట్టినట్టుంది. ఇలా చెయ్యి అడ్డుపెట్టి ఇట్లా పరిగెత్తినట్టుంది. అది మనకి వీడియో కొంచెం స్లో చేసుకొని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే రిమైండ్ చేసుకొని చూస్తే అర్థమవుతుంది. అండ్ డెమోన్ గంట కొట్టాడు. శ్రీజ దివ్య ఏమో నువ్వు నన్ను ఆపేసావు, తోసేసావు, ఇది అది అది అని చెప్పాడు. అండ్ ఈ టాస్క్ మర్చిపోయాను చెప్పడం. సంచాలక్ వచ్చేసి తనుజ ఈజ్ నాట్ వర్తీ ఆఫ్ ఎక్స్ సంచాలక్. తనకి బేసిక్గా మాట్లాడడం రాదు, అరవడం తప్పితే మాట్లాడడం రాదు. సో షీఈ్ లైక్ అది కాదు ఇది కాదు అది కాదు డెమోన్ పవన్ నువ్వే ఇది అనేసింది లిటరల్గా. అయిపోయింది. డెమోన్ పవన్ ఏమో డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సాంగ్ ఏంటంటే రచ్చాలో వానా వానా వెళ్ళు అనే సాంగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ వీళ్ళు ఇదేం మూవ్ చేయట్లేదు ఆ అంబ్రెల్లాని. ఆ అంబ్రెల్లా ఏదైతే ఉందో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మూవ్ చేయాలి కదా, అదే మూవ్ చేయట్లే. వాళ్ళు నించుని చూస్తున్నారు లిటరల్గా, అది పట్టుకు కూర్చున్నారు. ఈ లోపల ఏంటంటే సాంగ్ అయిపోయింది. అండ్ డెమాన్ పవన్ వచ్చేసి బాస్ కళ్యాణ్
యు ఆర్ ఎలిమినేటెడ్ అన్నాడు అంతే. స్టన్ సైలెన్స్ ఒక్క సెకండ్కి. ఆ సీన్ మాత్రం క్రేజీ ఉంది, మీరు చూడండి ఎపిసోడ్లో. స్టన్ సైలెన్స్ ఒక్క సెకండ్కి. అండ్ రితు ఏమో ఏమవుద్ది ఇప్పుడు అన్నట్టుగా ఇట్లా లుక్లు ఇచ్చింది అనమాట. అండ్ మనోడు ఇంకా అప్సెట్ అయిపోయి వెళ్ళి మూలపోయి కూర్చున్నాడు. కూర్చుంటే లిటరల్గా డల్ అయిపోయాడు, ఫేస్ మాడిపోయింది, ఏడుపు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, అన్ని ఎక్స్ప్రెషన్లు బలికాడు లిటరల్గా కళ్యాణ్. అండ్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది డెమాన్ పవన్ వాంట్స్ రితు టు విన్, ఆబ్వియస్లీ 100% ప్రేమ కాబట్టి, ఇష్టం కాబట్టి. అండ్ తనకి బిగ్గెస్ట్ థ్రెట్ ఎవరో రితుకి, ఇది ఆబ్వియస్లీ కళ్యాణ్. అండ్ ఆల్సో డెమాన్ పవన్ కూడా ఎక్కడో అక్కడ కళ్యాణ్ ఈజ్ మై కంటెండర్, ఆపోజిట్ నా కంటెండర్ కాబట్టి తనకి సపోర్ట్ చేయడు. ఆబ్వియస్గా సపోర్ట్ చేయడు. ఇది మాత్రం కళ్యాణ్ అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకో నేను తర్వాత చెప్తాను లిటరల్గానే, ఎందుకంటే డిస్కషన్ గురించి తర్వాత దీని గురించి పెద్ద ఇంపాక్టే జరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ సాంగ్ స్టార్ట్ అయింది. సెకండ్ సాంగ్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళి మన శ్రీజ ఏమో చిన్నపిల్ల ఉరుక్కుంటూ వెళ్ళి పట్టేసుకుని గంట కొట్టింది. గంట కొట్టంగానే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఈ సాంగ్ ఏంటంటే గురు సినిమాలో బర్సో రే మేఘా మేఘా తెలుగు వర్షన్ ప్లే చేశారు. డ్యాన్స్ చేసింది. చిన్నపిల్ల 4th క్లాస్ పిల్లలు ఉంటారు చూడండి, డ్యాన్స్ వేస్తూ ఉంటారు లిటరల్గా. చిన్న 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 పిల్లలు ఎట్లా డ్యాన్స్ చేస్తారు అట్లా వేసింది లిటరల్గాను. అండ్ తను వచ్చేసి క్లియర్గా చెప్పేసింది, నా ప్రయారిటీ వచ్చేసి కళ్యాణ్, కానీ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఐఎమ్ ఎలిమినేటింగ్ ఎమాన్యుల్ అని చెప్పి ఎలిమినేట్ చేసింది. ఎమాన్యుల్, నేను ఎందుకో రితున్ చేస్తుందేమో అనుకున్నాను, బట్ ఎమాన్యుల్ చేసింది. బికాస్ ఎమాన్యుల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడని చెప్పి రీజన్ చెప్పి తను ఎలిమినేట్ చేసింది. ఎమాన్యుల్ ఏమో డల్ అయిపోయి ఇలా కూర్చున్నాడు. రాము వచ్చేసి అన్నా పోరా, ఎమాన్యుల్ ఏమో పోరా క్యాప్టెన్ అవ్వరా, పోరా క్యాప్టెన్ అవ్వరా, ఏం పర్లేదురా క్యాప్టెన్ అవ్వరా, నువ్వు అవరా క్యాప్టెన్ అని చెప్పి ఇలా వెళ్ళిపోయాడు లిటరల్గాను. ఎమాన్యుల్ డల్ అయ్యాడు, అందరూ డల్ అయ్యాడు బేసికల్గా, అందరికీ క్యాప్టెన్ అయిపోవాలని అయ్యాడు, బట్ అది పెద్ద సీన్ ఏం క్రియేట్ చేయలేదు. అది అయిపోయిన తర్వాత థర్డ్ వచ్చేసి మన భర్నీ రన్నింగ్ స్టైల్ ఇట్లాగా ఒక చేయి ముందు పెట్టుకుని ఇలాగా హెడ్ స్టార్ట్ ఉన్నట్టు రన్ చేశాడు, వెళ్ళి గంట పట్టుకున్నాడు. అండ్ తొలి ప్రేమ, అదే రీసెంట్ లేటెస్ట్ తొలి ప్రేమలో ఈ వర్షం ఆ సాంగ్ ఉంటుంది కదా, వరుణ్ తేజ్ రాశిక్ అన్నది, అది దానికి డ్యాన్స్ చేశాడు. డ్యాన్స్ ఏం వేయలేదు, జస్ట్ ఇలా చేతులు ఊపాడు. అంటే అదో పడవ స్టెప్ ఉంటుంది కదా, అట్లా ఇలా పడవ స్టెప్లో ఇలా డ్యాన్స్ చేశాడు, ఇట్లా ఇట్లా చేశాడు. అక్కడేమో రితు ఇంకా రాము ఇట్లా అబ్బా ఏం ఇట్లా లాక్కుని పీక్కుని ఇద్దరు బాగానే ఫైట్ ఇచ్చారు. కాకపోతే కొన్ని చోట్ల రాము అని ఏంటంటే ఈమె కొంచెం బాగా పుష్ చేసేయడం, ఇది చేయడం అని చేసింది. నేను లైవ్లో కొంచెం అదే ట్విట్టర్లో లైవ్ కొన్ని క్లిప్స్లో చూశాను, అది ఎపిసోడ్లో రాలేదు. తను పుష్ చేస్తుంది ఇదే అదే అనడం, తను బాగా స్క్వీజ్ అయిపోయాడు. బట్ రితు కూడా బాగా, రితు తెలుసు కదా కొంచెం తొండాట ఆడుతుంది, ఎందుకంటే నేను ఎపిసోడ్లో చూసాం తను ఎట్లయితే ఫ్లోర్ అని ఇలాగా భుజంతో ఇలా భుజం ఇది ఎల్బోతో ఇలా కొట్టేసింది, అది చూసాం. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన భరణి వచ్చేసి నువ్వు మనసులో పెట్టుకోక రితు, ఓకే జస్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్, నేను ఎలిమినేట్ చేస్తున్నాను. అండ్ రాము ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. అండ్ ఈ అంతా జరుగుతున్నప్పుడు తనూజ మాత్రం లిటరల్గా ఆమె సంచాలక్గా పెట్టారు కానీ, బట్ హర్ హోల్ సపోర్ట్ వాస్ టువర్డ్స్ రితు. ఆ లాగుతున్నప్పుడు ఏమో కమాన్ రితు యూ కెన్ డూ ఇట్, కమాన్ రితు యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. రాముని అసలు ఎక్కడ సపోర్ట్ చేయలేదు. అండ్ రాము విన్నర్గా అనౌన్స్ చేసి ఆ క్యాప్టెన్ అయినప్పుడు కూడా, ఎందుకంటే తన ఫ్రెండ్ ఎవరు రితు, షీ డజంట్ లైక్ రాము. అంటే రాము లైక్ అని కాదు, తను రాముని ఒక రకమైన చిన్న చూపు చూస్తుంది. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశాను, తనకు ఒక రకమైన రాముని చాలా మంది చిన్న చూపు చూస్తారు యాక్చువల్గా, బికాస్ ఈజ్ ఫ్రమ్ లైక్ నాన్ అర్బన్ నాన్ క్లాస్ అన్న ఒక కేటగిరీలో కొంచెం చిన్న చూపు చూస్తారు. అది ఆయన కూడా ఫీల్ అయ్యాడు. ఐ థింక్ ఒక 1-2 వీక్స్ బ్యాక్ ఎప్పుడో నన్ను ఇలా అంటున్నారు అది అంటున్నారు అరుస్తుంది. అండ్ మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చూసాం రాము మీద అరిచేస్తుంది తనుజ. సో షీ డజంట్ లైక్ హిమ్. అండ్ అది క్లియర్గా ఎవిడెంట్గానే అనిపించింది ఈసారి. అండ్ తను రితుకు సపోర్ట్ చేసిన, రితు ఓడిపోవడంతో ఫేస్ అంతా డల్ అయిపోయి మాడిపోయి ఇట్లాగా వెల్ ప్లేడ్, యా ఇట్ ఇస్ అట్లా అనడం అది కొంచెం క్లియర్గానే ఎవిడెంట్గా అనిపించింది. బట్ ఎనీవేస్ రాము ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. అండ్ డెమాన్ పవన్ వచ్చేసి మనకి తనకి ఇట్లాగా బ్యాట్ చేశాడు. అండ్ ఆ బోర్డు మీద తన పేరు పెట్టాడు లిటరల్గా, ఆ ఫోటో ఏదో పెట్టారు, రాము ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఏంటంటే కళ్యాణ్ ఏమో ఫుల్ డల్ అయిపోయాడు లిటరల్గా. డల్ అయిపోయి ఇట్లా కూర్చుని ఇట్లాగా ఇట్స్ నాట్ బిలీవబుల్ ఇది అని చెప్పి డల్ కోపంగా ఉన్నాడు. రితు వచ్చేసి తన తొడ మీద చేస్తూ పరిరా అంటే కళ్యాణ్ డైలాగ్ వేసాడు లిటరల్గా ఏంటి, కళ్యాణ్ ఫస్ట్ తీసేమని నువ్వు చెప్పావు రితు అంటే, తను అంది చైతి ఇట్లా ఫేస్, రితు ఫేస్ చూడాలి. అంటే పక్కన శ్రీజ ఉంది, మనోని కన్సోల్ చేస్తున్నప్పుడు వద్దులేవే తీసేది, ఓకే బాలేదు అంటే ఇట్లా చేసి ఆ సీన్ మాత్రం నాకు హైలైట్ అనిపించింది. సీరియస్గా చెప్పాడు ఇట్లాగా చైతి తీసాయి
అని చెప్పాడు. ఇట్లా క్రేజీ మాస్ సీన్ అసలు అయితే లిటరల్గా మాస్ ఆడియన్స్ ఎవరైనా ఉంటారో అలాంటి వాళ్ళు బాగా నచ్చుతుంది. కొంచెం బ్యాక్గ్రౌండ్ వేసి మంచి మ్యూజిక్ పెడితే మాత్రం క్రేజీ మాస్ సీన్ అవుతుంది. ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగా లిటరల్గా రియాలిటీగా కనిపించాయి లిటరల్గాను. అది అయిపోయిన తర్వాత నువ్వు నన్ను మోసం చేసావు, ద్రోహం చేసావు, ఇది అది అది ఇది డిస్కషన్ ఇదైంది అదైంది. డెమోన్ పవన్ ఏమో అరే అది కాదురా ఇది కాదురా, నువ్వు నాతో మాట్లాడకరా, నువ్వు పక్క పోరా, నువ్వు ఏంట్రా నువ్వు మాట్లాడితే వినవేంట్రా, వచ్చింది నేను నువ్వు ఎక్కువ మాడితే నేను ఆలోచించాల్సి వస్తుంది, లేకపోతే నేను మాట్లాడను ప్లీజ్ నువ్వు ప్లీజ్ రావు, నువ్వు విను కళ్యాణ్ నువ్వు విను. బేసికల్గా ఇదే కన్వర్జేషన్ నేను కొంచెం గజిబిజిగా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి, ఎందుకంటే వర్డ్ టు వర్డ్ చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ ఏంటంటే అప్సెట్ అయ్యాడు, రితు ఏంటంటే ప్లీజ్ కళ్యాణ్ మాట్లాడుకో తట్టుకోలే కళ్యాణ్ ప్లీజ్ 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 అంటే డెమోన్ పవన్ వచ్చేసి వాడు నేను మాట్లాడుతూ ఉంటే విసుక్కుంటున్నాడు, చేదరించుకుంటాడు, నాకు అలా చేదరించుకుంటే నాకు ఇష్టం లేదు, నీకు బతిమాలుకోవాలంటే నువ్వు వెళ్ళి బతిమాలుకో, నాకు మాత్రం ఇట్లాంటివి నచ్చవు. తనుజ మధ్యలో వచ్చేసేమో నేను ఎవరు వాడిని నమ్మమన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు తీసేస్తారు ఆబ్వియస్గా, నువ్వు ఎందుకు ఇలా నమ్ముతున్నావు వాడిని, ఓకే ఇది అది అని చెప్పడం. బేసికల్గా ఇదేనమాట లిటరల్గా స్పెసిఫై చేయడం, ఆయన కోపం తెచ్చుకోవడం, ఇదిగా ఇది అది మధ్య హైలైట్ ఏంటంటే మాస్క్ మ్యాన్ మధ్యలో చూడండి, ఆ మాస్క్ మ్యాన్ డెవన్ పవన్ చెప్తున్నాడు చూడండి, ఇది గేమ్ ఓకే, స్ట్రాంగ్ ఉన్నాడు తీసేస్తారు లిటరల్గా, ఓకే దాంట్లో తప్పే ఉంది, మేము ఇక్కడ ఆటలాడడానికి వచ్చామని చెప్పాలి మీరు, ఇది అది అని డెమోన్ పవన్ చెప్తాడు. డెమోన్ పవన్ తలుగుతున్నాడు అండ్ మధ్యలో అడుగుతుంటే గొడవ 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 పడకండి, కామ్గా ఉండండి, కామ్గా మాట్లాడుకో, బేసిక్గా మనోడు రెఫ్రీలు అక్కడ కామ్గా ఉండండి, మాట్లాడుకోకండి, మెల్లిగా ఉండండి, అరవకండి, ఇది అది అది అని చెప్పాడు. మొత్తానికి మనోడైతే ఫుల్ అప్సెట్ అయ్యాడు కళ్యాణ్. మరి చూడాలి నెక్స్ట్ వీక్ ఏముంటుందో ఏంటో, అది ఆ డైనమిక్స్ ఏంటో. జనగా బిగ్ బాస్లో ఏంటి ఒక వారం బాగానే ఉంటారు, నెక్స్ట్ వీక్ అంతా కలిసిపోతారు, నెక్స్ట్ వీక్ మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, అట్లా ఉంటారు కాబట్టి సో ఇదంతా టెంపరీ డొల్లే. తెలిసి వీకెండ్లో నాకు సార్ క్వశ్చన్ చేయొచ్చు, ఏం బాబు ఏంటమ్మా ఇది ఇలా చేసా, నువ్వు ఎందుకు కళ్యాణ్ అంత అప్సెట్ అయ్యో, నా ఒపీనియన్ ఏంటంటే నువ్వు ఎందుకు కళ్యాణ్ అంత అప్సెట్ అయ్యో, గేమ్లో ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ గేమ్ లవ్ అండ్ వార్ అంటారు కదా, నువ్వు ఎందుకు అంత ఏడ్ చేసేందుకు, కోపాలు తెచ్చేసుకోవడం ఎందుకు, ఇదంతా అవసరం లేదు కదా, డోంట్ టేక్ ఇట్ పర్సనలీ, నెక్స్ట్ టైం మళ్ళీ ఛాన్స్ వస్తుంది అప్పుడు కుమ్ముకో అని అంటారు. నాకు తెలిసిన నాక్సర్ అంత సెటిల్ చేస్తారు, ఎందుకంటే నాక్సర్ ఈజ్ లైక్ మోర్ లైక్ ఎ సెటిల్ మ్యాన్, ఈ విల్ సెటిల్ ద థింగ్, కాబట్టి అది పెద్ద దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ కళ్యాణ్ కూడా కొంచెం అంత ఎమోషనల్ అయిపోయి అంత కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, ఓకే చీటింగ్ అవుతూ ఉంటుంది లైఫ్లో, గేమ్స్లో అవుతూ ఉంటుంది, బిగ్ బాస్లో అవుతూ ఉంటుంది, ఇవన్నీ కామన్, దాన్ని నేను పర్సనల్గా తీసుకోకూడదు అని నా ఒపీనియన్ చెప్పాలంటే. ఇది అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ద ఎపిసోడ్లో ర్యాంబో ఇన్ లవ్, ఇక్కడ రాసుకున్నాను నేను, నా పేరు మర్చిపోయాను, ర్యాంబో ఇన్ లవ్ అన్న జియో హాట్స్టార్ సిరీస్ ప్రమోషన్ కోసం వచ్చారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, వాళ్ళు వచ్చారు. బేసికల్గా అదేంటంటే ఒక లవ్ రిలేటెడ్ ఒక షో, ఒక వెబ్ సిరీస్. సో వాళ్ళు ఏంటంటే అందరూ ఒక రోజు ఇచ్చి టెలస్ అబౌట్ యువర్ లవ్ స్టోరీ అని చెప్పారు లిటరల్గాను. ఫస్ట్ ఇమాన్యుల్ వచ్చాడు, ఐ థింక్ అది లాంగ్ జరిగింది, బట్ మనకి ఎపిసోడ్లో ఓన్లీ ఇమాన్యుల్ లవ్ స్టోరీ చెప్పాడు. ఇమాన్యుల్ లవ్ స్టోరీ కొంచెం లవ్ స్టోరీయా లేకపోతే సాడ్ స్టోరీయా నాకు అర్థం కాలేదు అది. ఆయన ఏంటంటే అంటే నేను ఇది పర్సనల్ డీటెయిల్స్ కూడా నాకు చెప్పను, ఆయన ఒక పర్సన్ లవ్ చేయడం అండ్ తన గురించి టైం ఇవ్వకపోవడం, బేసిక్గా ఆ పర్సన్ ఈమెకు 100% ఇస్తే ఈయన అంత ఇవ్వలేకపోయాడు అన్నట్టుగా చెప్పాడు, పెళ్లి చేసుకుందాం ఏదో అని చెప్పాడు లిటరల్గా. అదంతా అయిపోయింది, కొంచెం హార్ట్ టచింగ్, లంగ్ టచింగ్, లివర్ టచింగ్ అనే ఉంది అది. అండ్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక వాషింగ్ మిషన్ ప్రమోషన్ టాస్క్ జరిగింది. అందులో ఏంటంటే 8 ఫీట్, 6 ఫీట్, 4 ఫీట్ అని చెప్పి 3 డిస్టెన్సెస్ పెట్టారు. ఫస్ట్ 8 ఫీట్ నుంచి బాల్స్ వేయాలన్నమాట. ఆ వాషింగ్ మిషన్ మనం బట్టలు వేస్తాం కదా, ఆ బట్టలు వేసే క్యాబిన్లోకి ఏంటంటే బాల్స్ వేయాలి, ఆ డోర్ తెచ్చుకుని బాల్స్ వేయాలన్నమాట. మామూలు క్రికెట్ ఆడే బాల్స్ ఉంటాయి కదా, మనం క్రికెట్ ఆడుతాం కదా, అలాంటి బాల్స్ వేయాలన్నమాట. సో అది ఏంటంటే నించుని వేయడం అండ్ వేసేసిన తర్వాత ఎవరు మ్యాక్సిమం బాల్స్ వేస్తే ఆ లోపల బాస్కెట్ అదే క్యాబిన్ ఎవరు మ్యాక్సిమం బాల్స్ వేస్తే వాళ్ళు విన్ అనమాట. సో 2 టీంల కింద డివైడ్ అయిపోయి, సో ఇందులో ఏంటంటే 11 బాల్స్తో ఏంటంటే రితు, ఎమాన్యుల్, డెమోన్ పవన్, తనూజ, రాము, కళ్యాణ్ ఉన్న టీం విన్ అయింది. బేసికల్గా వాళ్ళకి ఏదో హ్యాంఫర్ వచ్చింది, అక్కడతో అయిపోయింది. లాస్ట్ 2 మినిట్స్ సెగ్మెంట్ ఏంటంటే తనూజ అండ్ ఎమాన్యుల్ భరణి గురించి మాట్లాడుకున్నారు. బేసికల్గా భరణి చాలా సేఫ్ గేమర్ లిటరల్గాను, తనకు చాలా సేఫ్గా ఆడుకుంటాడు, స్టాండ్ తీసుకోడు, ఇది అది. తను ఏంటంటే నామినేషన్స్కి వస్తే ఎమాన్యుల్ మీద చేసి చూడు, నువ్వు నన్ను నామినేట్ చేయకు, నేను నామినేట్ చేయను, ఇది అది అని చెప్తున్నాడు. ముందు చాలా ఇష్యూస్ అవుతాయి తనతో, స్టాండ్ తీసుకోడు, గొడవలు అవుతున్నప్పుడు సంజనాకి నాకు గొడవ అయినప్పుడు తను చెప్తాను, సంజనాకి నాకు గొడవ అయినప్పుడు స్టాండ్ తీసుకోలేదు లిటరల్గాను. అండ్ ఏంటో చాలా సేఫ్ గేమర్లా ఉన్నాడు, కొంచెం తేడాగా ఉన్నాడు మీ నాన్న, ఇది అది అని చెప్పి డిస్కషన్ అవుతుంది. తనుజ కూడా చెప్తుంది, నాకు డెమన్ పవన్ కూడా చెప్పాడు ఇతనిలో చాలా యాంగిల్స్ ఉన్నాయి, ముందు ఇంకా తెలుస్తుంది, నేను ఇప్పుడు చెప్తే బ్యాక్ పిచ్చింగ్ అయినట్టు ఉంటుంది, కానీ చాలా సేఫ్ గేమర్, ఇది అది అని చెప్పినట్టు అయింది. అక్కడితో చీకటి పడుకున్నప్పుడు, నాకు తెలిసి మిడ్ నైట్ అనుకుంటా, పడుకున్నప్పుడు లైట్స్ ఆఫ్ అయినప్పుడు అప్పుడు చెప్పింది. సో అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఇది ఈ వారం జరిగిన ఎపిసోడ్ అండ్ దాని నా ఒపీనియన్ అండ్
రివ్యూ అని నాకు అనిపించింది, నేను చెప్పాను. అండ్ కమింగ్ టు ఎలిమినేషన్, ఐ థింక్ దిస్ వీక్ నాకు ఇది 80% అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ హరీష్ టు లీవ్ ద హౌస్ అని అనిపిస్తుంది. బేసికల్గా ఈ వీక్ మొత్తంలో ఆయన అసలు ఎక్కడ కనబడలేదు. ఇవాళ ఒక్క టాస్క్ ఆడలేదు. ఇవాళ అసలు స్క్రీన్ ప్రెజెన్సే లేదు ఇవాళ. నిన్నేమో ఇంజురీ అయిపోయిందని కూర్చుండిపోయాడు. మొన్నేమో టైర్స్ టాస్క్లో పాడాడు, కానీ మిగతా అంతా వేస్ట్. లిటర్గా పెద్ద పార్టిసిపేషన్ ఏం లేదు. అండ్ అదే చిరాకు, ఫ్రస్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎంతమంది వచ్చి ఇంకా అందరు కూడా గివప్ ఇచ్చారు ఆయన విషయంలో. బాస్ నీతో మాట్లాడి కూడా వేస్ట్ బాస్, నీతో పెట్టుకుంటే నాకు రివర్స్ అవుతుంది అన్నట్టు యాటిట్యూడ్లో ఉన్నారు అందరూ. అండ్ ఓటింగ్స్లో కూడా చాలా వరకు లీస్ట్లో ఉన్నాడు చాలా వెబ్సైట్స్. ఐ థింక్ ఇట్స్ బిట్వీన్ నెక్ అండ్ నెక్. ఆయనకి శ్రీజాకి నెక్ అండ్ నెక్ ఉంది. బట్ శ్రీజ ఏంటంటే ఈ గత 2-3 డేస్లో ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. అంటే పర్ఫార్మెన్స్ అంటే యాక్టివ్నెస్ ఎక్కువ కనిపించింది, యాక్టివ్గా ఉంది, చాలా కనిపించింది కంపేర్ టు మన హరీష్. సో ఆమె ఓట్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యాయని నా ఒపీనియన్ అండ్ నా అజంప్షన్ అండ్ నా ఒపీనియన్. సో ఐ థింక్ షీ విల్ బీ సేవ్డ్ దిస్ వీక్. బట్ మాస్క్ మ్యాన్ అయితే ఎలిమినేట్ అయిపోతాడేమో అనిపిస్తుంది. అది మనకి ఎల్లుండి తెలుస్తుంది. అండ్ ఐ థింక్ ఆయన ఎలిమినేట్ అయిపోవడం కూడా జస్టిఫైడ్. ఎందుకంటే ఆయన పెద్ద ఈ వీక్లో అయితే పెద్ద పీకిందేం లేదు. యాటిట్యూడ్లో చేంజ్ రాలేదు. అదే చిరాకు, అదే పొగరు, అదే మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ మరి మేబీ ఇది ఒక రియాలిటీ చెక్ అనుకోవాలి. ఇంకా అంతగానే ఏం చెప్పడానికి ఏం లేదు. ఇట్స్ రియాలిటీ చెక్ టు నో హౌ థింగ్స్ ఆర్ అరౌండ్ హిమ్. పర్స్పెక్టివ్ ఎలా ఉంది, పీపుల్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది ఆయన మీద, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇది ఒక రియాలిటీ చెక్ అనుకోవాలి. శ్రీజ మాత్రం సేవ్ అయ్యే ఛాన్సెస్ 70% ఉన్నాయి. అండ్ మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 70% ఉన్నాయి. సో అది నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ మనకి ఎలాగో సోషల్ మీడియాలో లీక్స్ వచ్చేస్తున్నాయి. బట్ ఇది నా ఒపీనియన్. అండ్ చూద్దాం ఏమవుతుందో, ఎందుకు ఎలిమినేట్ అవుతాడో ఏంటో అది నేను డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఒకవేళ ఆయన ఎలిమినేట్ అవుతే, ఇంకెవరైనా ఎలిమినేట్ అవుతే వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయ్యారో నేను దాని డీటెయిల్గా రీజన్స్ చెప్తాను. ఓకే, సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బై బై.